హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో వచ్చేసి బేబీ వెయిట్ అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా షేర్ చేశాను కదా. డెలివరీ వరకు, డెలివరీ తర్వాత ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, బేబీ వెయిట్ ఎంత పుట్టింది, అలానే బేబీ ఫీడింగ్ ఎలాగా, బేబీ 6th మంత్ వరకు అంటే మేము ఎన్ని డేస్కి డిశ్చార్జ్ అయ్యాము అనేది, అంటే బేబీ రికవరీ, ఇవన్నీ అయితే ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అంటే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. బేబీ వెయిట్ వచ్చి అంటే నేను డెలివరీ తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్, అది కాక వింటర్ టైంలో కదా, చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే చూశాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఎనస్థీషియా ఇస్తారు కదా, ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత చాలా వాటికి బాడీ షివరింగ్ అయితే ఉంటుంది. ఆపరేషన్ థియేటర్ బయట వచ్చిన తర్వాత కూడా షివరింగ్ అనేది ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే ఉంటుంది. కానీ అది చాలా నరకం అనమాట. ఎన్ని బెడ్షీట్స్ కప్పుకున్నా కూడా ఆ షివరింగ్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉంటుంది, మన బాడీకి ఎనస్థీషియా ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బేబీస్ అనమాట. నాకు ఆపరేషన్ అవ్వగానే బేబీస్ని అయితే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అంటే డెలివరీ అయిన హాస్పిటల్, నార్మల్ బేబీ అంటే నార్మల్ హెల్తీ బేబీ అయితే అక్కడే ఉంచుకొని ఒక 5 days చూసుకొని పంపిస్తారనమాట. వీళ్ళు అండర్ వెయిట్ పుట్టారు కాబట్టి వీళ్ళకి అంటే ఆక్సిజన్ ఇవన్నీ అంటే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. అందుకని అయితే కిమ్స్కి అయితే షిఫ్ట్ చేశారనమాట వీళ్ళని. షిఫ్ట్ చేసిన తర్వాత అంటే అప్పటికి నేను బేబీస్ని చూడలేదు అసలు. 5th డేనే నేను ఫస్ట్ టైం నా బేబీస్ని చూసి టచ్ చేసింది కూడా. ఆ 5 days నా రికవరీ అంటే 5 days సి సెక్షన్ అయిన 5 daysలో కొంచెం రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయితే అయ్యాను. డైరెక్ట్ అయితే నేను బేబీస్ని చూడటానికి అయితే వెళ్ళాను అనమాట. బేబీస్ అంటే ఆ 5 daysలో కూడా చాలా జరిగింది. బేబీస్ వెయిట్ తక్కువ పుట్టడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. అలానే ఫీడింగ్ ఆ 5 days కూడా నేను ఇవ్వలేదు, అంటే హాస్పిటల్ దూరం అవడం వల్ల. ఇంకా బేబీస్ నేను వచ్చే వరకు కూడా మా హస్బెండ్ చూసుకున్నాను. నేను వచ్చిన తర్వాత కూడా ఒక 5 days అంటే అది ఎన్ఐసియూలో పెట్టారు, బాక్స్లో పెట్టారు బేబీస్ని. ఒక 35 days అయితే బాక్స్లో పెట్టారు. వీళ్ళు రికవరీ అవ్వడానికే 35 days తర్వాత మేమైతే డిశ్చార్జ్ అయ్యామన్నమాట. అక్కడ హాస్పిటల్ నుంచి కూడా, పిల్లల హాస్పిటల్ నుంచి. అక్కడ డాక్టర్ కూడా పిల్లలు అంటే కిమ్స్లో కాబట్టి జాయిన్ చేసింది అభిప్రాయం ఇచ్చారనమాట. ఆయన కూడా చాలా బాగా చూసుకున్నారు. అంటే ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. అలాగని మనకు ఫస్ట్ టైం హోప్ ఇచ్చారా, మేము చూసేస్తాం, మేము ఇచ్చేది అట్లేం కాదు. ఎందుకంటే వాళ్ళు పుట్టడమే వెయిట్ తక్కువ పుట్టారు కాబట్టి మనం కూడా రెడీగా ఉండాలి అన్నిటికీ. అలానే బేబీస్ కూడా అంటే ట్రీట్మెంట్ బాగా చేశారు. అలాగని హోప్ ఇవ్వలేదు. లాస్ట్ వరకు బేబీని మనకు సేఫ్గా ఇచ్చే వరకు వాళ్ళు ఏం హోప్ పెట్టారు మన మీద మనకి. సో ఫస్ట్ ఫీడింగ్ 5 days తర్వాత ఇవ్వలేదు. ఆ 5 days వచ్చేసి ప్యాకెట్స్ ఉంటాయి, సాలిడ్ పౌడర్ ఉంటుంది, అది వాడారనమాట. అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ 5 days తర్వాత కూడా కొన్ని రోజులు అదే పౌడర్ వాడారు. అదొకటి. మళ్ళీ బేబీస్ ఏంటంటే అండర్ వెయిట్ పుట్టారు కాబట్టి వాళ్ళకి ఆక్సిజన్ మీదే ఉన్నారు ఆ 5 days కూడా. అంటే ఫీడింగ్ కోసం కూడా వాళ్ళేం డైరెక్ట్ ఫీడింగ్ తీసుకోరు కదా, అండర్ వెయిట్ పుట్టారు కాబట్టి. వాళ్ళు నార్మల్ పైప్ ఉంటుంది, పైప్ ఫీడింగ్ అంటే పైప్ డైరెక్ట్గా గొంతులోకి ఉంటుంది. ఆ ఫీడింగ్ అయితే అలా చేశారు. అలానే వీళ్ళు ఎంత వెయిట్ పుట్టారు అంటే అండర్ వెయిట్ అంటున్నాను కదా, ఇంతకీ ఎంత వెయిట్ పుట్టారంటే ముగ్గురు, ఒకళ్ళు వచ్చేసి 1.1 పుట్టారు, ఒకళ్ళు 1.2 పుట్టారు, ఒకళ్ళు 1.4 kgs పుట్టారనమాట. పుట్టంగానే అట్లేం కంటిన్యూ అవ్వదు కదా, తర్వాత వాళ్ళు కొంచెం వెయిట్ తగ్గుతారు. ముగ్గురు ఇంచుమించు 1 kg వరకు వచ్చారు. తర్వాత నుంచి అంటే ఒక 4 days నుంచి మళ్ళీ వాళ్ళ వెయిట్ పెరగటం స్టార్ట్ అయింది అనమాట. ఫీడింగ్ అయితే ముగ్గురికి సరిపోదు, అంటే నేను వీక్గా ఉన్నాను కాబట్టి ముగ్గురికి అయితే కష్టం అనేసి ఫార్ములా మిల్క్ కూడా అలవాటు చేశారు హాస్పిటల్లో ఉన్నప్పుడే ఎలా ఉంటుంది అనేసి. ఫస్ట్ అయితే ప్రీనాన్ వాడారు ముగ్గురికి, తనకి పడారు. అంటే నా ఫీడింగ్తో పాటు పౌడర్ కూడా అనమాట, ప్రీనాన్. అలాగే ఒక పాపకి లాక్టోస్ పడట్లేదని 0 లాక్ అయితే వాడటం స్టార్ట్ చేశారు.
అట్లనే వెయిట్ కొంచెం పెరుగుతా వచ్చారనమాట. అంటే వీళ్ళకి ఈ మిల్క్ వాడటం మాత్రమే కాదు, ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారనమాట. వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అందుకోసం అనేసి ఎవరిని లోపలికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు, ఇన్ఫెక్షన్స్ తొందరగా స్ప్రెడ్ అవుతాయి అనేసి. వీళ్ళకి మధ్యలో జాండీస్ కూడా వచ్చింది. జాండీస్ రావటం వల్ల ఒక జాండీస్కి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు వీళ్ళు. అండర్ వెయిట్ పుట్టడం అంటే నార్మల్ వాళ్ళకి కూడా ఇప్పుడు జాండీస్ వస్తుంది, నార్మల్ బేబీస్కి కూడా వస్తుంది, అలానే వీళ్ళకి కూడా అలా వచ్చిందనమాట జాండీస్. అలానే తొందరగా ట్రీట్మెంట్ ఇచ్చారు, అది క్యూర్ అయిపోయింది. అలానే బేబీస్కి ఇప్పుడు మనం ఫీడింగ్ ఒక్కటే కాదు, ఫీడింగ్ బాటిల్స్ కానీ ఇవి కూడా చాలా క్లీన్గా ఉండాలి, లేదంటే వాటి వల్ల కూడా చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. దానికోసం అంటే మనం హాస్పిటల్స్లో వెళ్ళి వాటర్ బాయిల్ చేసి దాంట్లో అది చాలా ప్రాసెస్ అవుతుంది. అది కాక అంటే అక్కడ కన్వీనియంట్ ఉండదు కాబట్టి స్టెరిలైజర్స్ అయితే సజెస్ట్ చేస్తారు. అంటే ఆల్రెడీ మేము అక్కడ మాకు డాక్టర్ అని చెప్పారు, మీకు 3 కదా, అందుకనేసి స్టెరిలైజర్ తీసుకుంటే బెటర్ అనేసి సజెస్ట్ చేయడం వల్ల మేము స్టెరిలైజర్ కూడా ఒకటి తీసుకుని అది చాలా హెల్ప్ అయింది మాకు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అది మేము హాస్పిటల్లో ఉన్నప్పుడే తీసుకున్నాం, హాస్పిటల్లో కూడా మాదే వాడామన్నమాట. మళ్ళా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత దగ్గర 1 ఇయర్ వరకు బాటిల్సే కాబట్టి స్టెరిలైజర్ వాడుతూ వచ్చాను నేను. అలాగే ఇది లిక్విడ్ ఉంటుంది, బాటిల్స్ క్లీనింగ్ లిక్విడ్ ఉంటుంది, అవి మళ్ళీ అలానే బ్రష్ ఉంటుంది, అది కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి, లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తే బాటిల్స్ కూడా ఒక 2 మంత్స్కి అట్లా మారుస్తూనే ఉండాలి బాటిల్స్. ఇంకా చాలా జాగ్రత్త ఉండాలి ఇలా ముందు అండర్ వెయిట్ పుట్టిన వాళ్ళైతే. అది ఒకటి. బేబీస్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేము ఫీడింగ్ అంటే ఫస్ట్ ప్రీనాన్ వాడాం, తర్వాత నాన్ ప్రో వాడామన్నమాట. అంటే ప్రీనాన్ నుంచి నాన్ ప్రో అంటే కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత బేబీస్ వెయిట్ పెరిగిన తర్వాత నాన్ ప్రో వాడాం. అలానే దాని తర్వాత వచ్చేసి సిమిలాక్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 లాగా 1 ఇయర్ వరకు వాడామన్నమాట. 6th మంత్ వచ్చిన తర్వాత ఫుడ్ కూడా అలవాటు చేస్తారు కదా, ఆ ఫుడ్తోనే ఈ పౌడర్స్ అనమాట. అప్పటికి నార్మల్ మిల్క్ కూడా అలవాటు చేయలేదు వీళ్ళకి, సెట్ అవ్వలేదు, అప్పుడే సెట్ అవ్వదు అనేసి వద్దు అన్నారు డాక్టర్ అయితే. అందుకోసం 1 ఇయర్ వరకు కూడా ఈ పౌడర్సే వాడుతూ వచ్చాము. అలానే చాలా నీట్గా హైజీన్గా ఉండాలి ఆ ప్లేస్ అంతా. అంటే లేకపోతే ఊరికే ఇన్ఫెక్షన్స్ వస్తుంది, బేబీకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త చూడాలి. మీకు ఇంకా ఏమన్నా దీనికి రిలేటెడ్ వీడియోస్ కావాలి అంటే మీరు కామెంట్ చేయొచ్చు. ఫీడింగ్ తర్వాత మేము అంటే మధ్యలో ఇలా ఆక్సిజన్ పెట్టడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. అంటే కొంచెం ఎక్కువ రోజులు అని కాదు, వీళ్ళు అంటే 5 days అలా ఆక్సిజన్ పెట్టారు కాబట్టి తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ముందుగానే చెక్ చేయించుకుంటే మంచిది అని అయితే చెప్పారు. ఐస్కి మెయిన్గా ప్రాబ్లం వస్తుందన్నారు. సరే అని ఒకసారి అక్కడే డాక్టర్ వస్తారు, అక్కడే చెక్ చేయించామన్నమాట. చెక్ చేపిస్తే ఇద్దరికి నార్మల్ ఉంది, ఒకరికి కొంచెం ఏదో లైట్గా ఏదో నర్వ్స్ అని లైట్గానే లేజర్ చేశారనమాట. తర్వాత నార్మల్ అయిపోయి సెట్ అయిపోయింది తనకు కూడా. అలానే ముగ్గురికి అంటే ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది ఇలా అండర్ వెయిట్ పుట్టిన వాళ్ళలో. సో అదే మాకు జరిగింది అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఇలా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే కూడా ఎలా ఉంటుంది అని కూడా నేను చూశాను హాస్పిటల్లో. మా రెండో అమ్మాయికి అయితే తనకి ఇన్ఫెక్షన్ వచ్చేసి బ్రీతింగ్ తీసుకోవడం కూడా ఆపేసిందనమాట. ఒక 1/2 అవర్లో 3 times అలా ఆపేసేసరికి మళ్ళీ తను ఆక్సిజన్ మీద పెట్టారు, మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను తను అలా ఫస్ట్ టైం చూశాను అంటే ముందు కూడా అలానే ఉండింది, కాకపోతే నేను ఆ టైంలో చూశాను నేను వెళ్ళేటప్పటికి అవన్నీ తీసేశారు. 5 days కాబట్టి అవన్నీ తీసేసి నార్మల్గా ఉన్నారు, ఓన్లీ ఫీడింగ్ పైప్ మాత్రమే ఉంది వాళ్ళకి. నేను వెళ్ళేప్పటికి ఎప్పటికప్పుడు మళ్ళీ ఆక్సిమీటర్ పెట్టి ఇవి చెక్ చేస్తూనే ఉంటారు. అసలు ఎట్లా అంటే ఇట్లా అంటే చిన్న పిల్లలు కదా, ఊరికి బ్లడ్ టెస్ట్లు కానీ తీసుకుంటారు. అసలు నరాలు ఎంత సన్నగా ఉంటాయి కదా, పాపం వాళ్ళని అట్లా గుచ్చి నరాలు కూడా ఎంత ఇబ్బందిగా అనిపించేదో నాకు. అంటే ఏడుపు వచ్చేసేది. ఆ 35 days ఏదైతే ఉందో నిజంగా ఎంత మెంటల్గా ప్రెషర్ ఉంటుందో అంత ఉందన్నమాట మాకు.
అంటే ఇట్లా ప్రశాంతంగా తినలేను, ప్రశాంతంగా నిద్రపోలేను. ఇంకా దానివల్ల ఫీడింగ్ కూడా ఆగిపోయింది. అంటే 1 మంత్‌కే ఆగిపోయింది నాకు ఫీడింగ్ కూడా. ఇంకా వీక్ అయిపోయామనమాట. ఇంకా వీక్ అయిపోయాను నేను. వాళ్ళు ఇంటికి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండి, నేను ప్రశాంతంగా తినింది. అయితే ఎంత పీస్‌ఫుల్‌గా ఉండాలంటారు కదా! ఒక పక్క నిద్ర లేదు, ఒక పక్క ఏమంటే ఆపరేషన్ చేసిన వెంటనే రెస్ట్ ఉండాలి. కనీసం 2 మంత్స్ రెస్ట్ ఉండాలి. 2 మంత్స్ కాదు కదా! ఆపరేషన్ చేసిన తర్వాత టెన్షన్ అనమాట. హాస్పిటల్‌లో ఎలా ఉన్నారో ఏంటో అనేసి. ఒక పక్కేమో బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఆ టైంలో జాగ్రత్త లేను. అంటే తిరుగుతానే ఉన్నాను హాస్పిటల్‌కి, ఇంటికి. ఇలా తిరగడం వల్ల కూడా రెస్ట్ లేకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చేసింది, హెడేక్ వచ్చేసింది. ఇవన్నీ తింటారు కదా! అంటే ఏం తిన్నాను ఆ టైంలో కూడా ఇడ్లీ, ఇవి ధనియా పౌడర్ ఇవి ఉంటాయి కదా! పత్యంవి, రసము, ఇవి ఏం తినలేదు. అవి తిన్నా కూడా ఎక్కేది కాదు. ఈ హాస్పిటల్ టెన్షన్ వల్ల ఏం తిన్నా ప్రశాంతంగా ఉండేదాన్ని కాదు కదా! సో అట్లయితే అయిపోయింది. ఆ టైంలో చూసుకున్నారు బాగానే అందరూ. మా అమ్మమ్మ అయితే చూసుకున్నారు. అంటే మా అమ్మమ్మ కూడా కిమ్స్‌లోనే వర్క్ చేసేది ఇంతకుముందు. బేబీస్ పుట్టినప్పుడు కూడా తను కూడా చాలా బాగా చూసుకుంది పిల్లల్ని. అలానే మా అత్తయ్య వాళ్ళు బాగా చూసుకున్నారు. మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే ఆ టైంలో కరోనా కాబట్టి పెద్దగా ఎవరిని లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. హాస్పిటల్‌లో ఎవరో ఒకళ్ళే ఉండాలి. అంతమందిని కూడా అలౌ చెయ్యరు లోపలికి. ఎన్ని బేబీస్ ఉన్నా కూడా. ఎందుకంటే వాళ్ళు మనకి రూమ్‌కి ఇవ్వలేదు. అది కాక మనం అంటే వాళ్ళు ఐసీయూలో ఉన్నారు కాబట్టి మనం చేసేదేం లేదు. ఒకళ్ళున్నా సరిపోతుంది. అందుకనేసి అయితే ఎక్కువ మందిని ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇంకా అలా కరోనా టైంలో తర్వాత కూడా ఇంటికొచ్చిన తర్వాత కూడా అంతే జాగ్రత్తగా ఉన్నాం మేము. వాళ్ళు 2 కేజెస్ వచ్చే వరకు కూడా మేము బాత్ ఇవేం చేపించలేదు. నార్మల్ ఇవి డెటాల్ లాంటిది ఒక లిక్విడ్ ఉంటుందన్నమాట. అదేసి క్లీన్ చేసేవాళ్ళు అంతే. ఏ మళ్ళీ మార్నింగ్, ఈవినింగ్ అలానే క్లీన్ చేసి డ్రెస్ చేంజ్ చేసేవాళ్ళం అంతే. నేనైతే పెడతాను చూడండి. వాళ్ళు 2 కేజీ వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు. అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే హైట్ నార్మల్ ఉన్నారు కాబట్టి ఇది పెద్ద కండేం ఉండదు వాళ్ళకి. 1.5 కేజీ అంతే ఎంత ఉంటుంది అంతే నార్మల్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో 6 మంత్ తర్వాత నుంచి నేను ఏమేమి పెట్టాను అనేది మీకు కావాలంటే అది కూడా ఒక వీడియో చేస్తాను. అలానే సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఏమైనా హెల్ప్ అయిందని కామెంట్ చేయండి.